ఎన్ని ఆలోచనలు, ఎన్ని బాధలు, ఎన్ని దరిద్రాలు, ఎన్ని నొప్పులు, ఎంత నరకయాతన. ప్రతిరోజు కోరి కొని తెచ్చుకుంటున్నావు నువ్వు. ఈరోజు ఆడి గురించి, ఈడి గురించి పక్కన పెట్టేసి, మనల్ని మనం ఎంత దారుణంగా డ్యామేజ్ చేసుకుంటున్నాం అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ దగ్గర ఒక బండి ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటావు బండిని. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎక్కడో గీత పడడమో, లేదంటే ఏదో ఒక చిన్న చిన్న రిపేర్ రావడం జరుగుతుంది. నెలకో, 2 నెలలకో, 3 నెలలకో దాన్ని మెకానిక్ షెడ్కి పట్టుకెళ్ళి నీట్గా నీకున్న డబ్బులతో ఎంతో కొంత సర్వీసింగ్ చేయించి దాన్ని కొంచెం మంచిగా చేసుకుని ఇంటికి తెచ్చుకుంటావు. నీ దగ్గర ఫోన్ ఉంది, అంతా బాగానే పనిచేస్తుంది, మెమరీ ఫిల్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తావు? లోపలికి వెళ్ళి గ్యాలరీలోకి అనవసరమైన వీడియోస్ని, ఇది అవసరం లేదు అనుకున్న దాన్ని, రకరకాల వాటిని, ఫైల్స్ని, యాప్స్ని అన్నిటిని డిలీట్ చేసేసి ఫ్రీ స్పేస్ చేసుకుంటావు. అంత బాగానే పనిచేస్తుంది అనుకుంటే అది ఒకవేళ తప్పని కింద పడిపోతే, గ్లాస్ ఏమన్నా చిన్న క్రాక్ వచ్చిందనుకో, దాన్ని తీసుకెళ్ళి రిపేర్ చేయించుకుని తెచ్చుకుని వాడుకుంటావు. సో ఇలా నీకున్న వస్తువులు చిన్న డ్యామేజ్ అయినా, లేదంటే సరిగ్గా పనిచేయకపోయినా, కొంచెం స్లో అయినా అట్లని అప్డేట్ చేయిస్తూ ఉంటావు. ఎంతో కొంత డబ్బు పెట్టి రిపేర్ చేయించుకుని మళ్ళీ వాడుకుంటావు కదా. ఇంత బాగా నీ వస్తువులు చూసుకుంటున్నావు కదా. నీ బాడీ, నీ మైండ్, నీ ప్రశాంతత, ఇవన్నీ కూడా నీలో ఉండే అనవసరపు ఆలోచనల వల్ల, అనవసరమైన ఎమోషన్స్ వల్ల రకరకాలుగా విచ్చలవిడిగా తూట్లు పడిపోతున్నాయి లోపల. అది నీకు తెలియట్లా. ఎంతసేపు ఎమోషనల్గా ఏడవడం, బాధపడడం, అయ్యో 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 అయ్య బాబోయ్ ఇలా అయిపోయింది ఏంటి, ఇలా అనుకోవడం తప్ప కాసేపు ప్రశాంతంగా కూర్చుని, బండి సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు ఆడు ఎంతైతే ప్రశాంతంగా కూర్చుని దాన్ని రిపేర్ చేస్తాడో అలా నీకు నువ్వు కూర్చుని, అసలు నువ్వు అనుభవిస్తున్న ఈ బాధల్లో నీకు అవసరమైన బాధ ఏది? అసలు నువ్వు అలా బాధపడడం వల్ల నీకు ఏమన్నా ఉపయోగం ఉందా లేదా? బాధపడినంత మాత్రాన మనకు జరిగిన అన్యాయం కానీ, మనకు జరిగిన ద్రోహం కానీ, మనకు జరిగిన మోసం కానీ తీరతాయా? తీరో. అలాంటప్పుడు దాన్ని డిలీట్ చేసేయి. ఉపయోగం ఉండదు. నువ్వెంత ఏడ్చినా ఇక్కడ ఎవ్వడికి పట్టింపు ఉండదు. పైగా ఇంకా నీ మీద సింపతి చూపించి వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. రెండోది, ఏది పడితే అది తినేసి, ఏది పడితే అది తాగేసి లోపలికి తోసేస్తున్నావు కదా. ఇప్పుడు నీది పెట్రోల్ బండి, దాంట్లో డీజిల్ పోస్తే వెళ్తుందా? కొబ్బరి నూనె పోస్తే వెళ్తుందా? కిరసనాయిల్ పోస్తే వెళ్తుందా? ఒకవేళ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళినా కూడా ఆగిపోద్ది. నువ్వు దాన్ని ఏం చేసినా సరే అది ముందుకెళ్ళదు. ఎందుకంటే అది దాని ఎనర్జీ కాదు, అది దాని ఫ్యూయల్ కాదు, అది దాని ఆహారం కాదు. కానీ మరి నీ పరిస్థితి ఏంటి? దొరికిందల్లా లోపలికి తోసేస్తున్నావు. ఒక 20 రూపాయలు ఉంటే ఒక చిన్న పెట్ బాటిల్ థమ్సప్, కోకో, లేదంటే ఫాంటా ఇంకోటి కొనుక్కుని తాగేస్తున్నావు. అదే 20 రూపాయలు పెడితే 1 కేజీ పుచ్చకాయ వస్తుంది. అది కొనుక్కుని పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి కట్ చేసుకుని ముక్కల కోసం గింజలు తీసుకుని తిని ఓపిక నీకు లేదు. లిమ్కా కంటే టేస్ట్గా ఉంటుంది. పోనీ ముక్కలు తినలేకపోతే అదే కేజీ పుచ్చకాయ ముక్కల్ని మిక్సీ గ్రైండర్లో వేసుకుని టక్కుమని ఒక స్పూన్ పంచదార వేసుకుని తాగితే దానంత టేస్ట్ ఎక్కడ రాదు. కానీ నువ్వు అది చెయ్యు. నేను చెప్తున్న మాట ఏది ఈజీగా తీసుకోవద్దు. నీ బండికి, అంటే నీ శరీరానికి సంబంధించింది, ఇది చాలా ఇంపార్టెంట్. జీవితాంతం నీతో ఉండేది. నువ్వు బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎన్ని దరిద్రాలు మోస్తున్నా సరే ఆ దరిద్రాలన్నీ నీతో ఉంటాయా లేదంటే నిన్ను విడిచి వెళ్ళిపోతాయో తెలియదు, కానీ నీ బాడీ మాత్రం నీతోనే ఉంటుంది. అందుకని ఈరోజు నిన్ను నువ్వు డ్యామేజ్ చేసుకోవడం గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నావు. మరి బండికి, వస్తువులకి, నీ ఇంటికి, నీ చెప్పులకి, నీ బట్టలకి, నీ కళ్ళజోడికి, నీ కటింగ్కి, అన్నిటికీ ప్రాపర్గా సెటప్ చేసుకుంటున్నావు. అవి ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు వాటిని బాగు చేసుకుంటున్నావు. మరి మనసు అనేది ఒకటి ఉంది, మైండ్ అనేది ఒకటి ఉంది. ఎన్ని ఆలోచనలను మోస్తా చెప్పు. నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ బాధ అంతా నీ మైండే మోయాలి, నీ మనసే బాధపడాలి. లేదు, నీకు లైఫ్లో ఏదైనా సక్సెస్ రాకపోయి నువ్వు పీక్ స్టేజ్లో ఉంటే నీ బాడీయే భరించాలి, నీ మనసే భరించాలి, నీ బ్రెయినే ఆలోచించాలి. లేదు, అందరూ నిన్ను ఒంటరిగా వదిలేశారు అనుకున్నప్పుడు కూడా నీ బాడీ నీతో ఉంటుంది, నీ మైండ్ నీతో ఉంటుంది. అప్పుడు కూడా అదే భారాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోయినప్పుడు నువ్వు ఏదైతే పనికిరాని ఫైల్స్ని డిలీట్ చేసినప్పుడు నీ ఫోన్ ఎంతైతే యాక్టివ్గా పనిచేస్తుందో, నీ దరిద్రాలు, నీ బాధలు, నీ ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు ఒక చోట కూర్చో. అసలు వాటిలో ఏది నీకు పనిచేస్తుంది, అసలు అలా ఏడవడం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందనేది నీకు నువ్వు తేల్చుకో. ఇది ఎవ్వడో చెప్పలేడు.
ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, లేదంటే ఒక అబ్బాయి ప్రేమించి మోసం చేసేసాడు, సరే కూర్చో, ఇప్పుడు వాళ్ళ గురించి ఏడుస్తున్నావు, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? తిరిగి వచ్చి ఇదివరకటి ఉన్నంత ప్రేమ బాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఉంటుందా అంటే ఉండదు. ఎవడైనా పంచాయతీ పెట్టి 2 పీకిరే అమ్మాయిని మోసం చేస్తావు నువ్వు తప్పు కదా అని ఆ యదవని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా ఆడు నీతో సవ్యంగా ఉండడు, ఎడమొహం పెడమొహంగానే ఉంటాడు. అలాంటి జీవితం నీకు అవసరమా? లేదు కదా. కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. అమ్మో ఇప్పుడు చేసుకోబోయేవాడికి తెలిస్తే అదేంటి నేను ఒక్కళ్ళకే అంకితం అనుకున్నాను, నేను వేరే వాళ్ళని నా జీవితంలో ఊహించుకోలేనని తొక్కలో సోదేమన్నా చెప్పేలా అయితే ఇక్కడ ఉండొద్దు, కాశీకి వెళ్ళిపో కాషాయం కట్టుకుని. నీకు అంత దమ్ముంటే మాత్రం ఇలాంటి పత్తిత్తు కబుర్లు చెప్పు. ఇంత సీరియస్గా ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్ ఒకళ్ళకే అంకితం, నేను ఇంకా నా మనసులో వేరే వాళ్ళకి చోటు లేదు అనుకున్న వాళ్ళు ఎవరో కూడా మాకు ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే మీ వల్ల వెనకాల మీ ఫ్యామిలీ సఫర్ అయిపోతూ ఉంటాయి. మీ వల్ల వెనకాల మీ తోబుట్టువులో లేదంటే ఇంకొకళ్ళు వీళ్ళందరూ కూడా ఈడేంట్రా బాబు ఎలా అయిపోయాడని మీ గురించి మళ్ళీ వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఇదంతా పోగా మీ ఊరికి మీ దేశానికి మీ వల్ల ఒక రూపాయి పాల ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు దేన్ని సృష్టించలేరు, దేన్ని సాధించలేరు, మీరు అసలు దేన్ని కూడా కాన్సన్ట్రేట్ చేసి చూడలేరు. అంత బతుకు ఎవడో మిమ్మల్ని శపించాడా? లేదంటే ఎవడైనా నువ్వు ఇలాగే బతుకు అని చెప్పేసి నిన్ను ఖైదీలో ఒక చోట కూర్చోబెట్టడా? నీకు నువ్వు క్రియేట్ చేసుకున్నావు. సో అలాంటి నువ్వు ఒకసారి కూర్చుని ఎవడో మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, సరే ఆడి గురించి మనం ఆగిపోవడం ఏంటి? ఈసారి అలాంటి వాడు లైఫ్లోకి రాకుండా ఒక ఫెన్సింగ్ వేసుకుని కూర్చో, ఒక మంచి లైఫ్ స్టార్ట్ చేయి. మళ్ళీ నీ లైఫ్లోకి ఎవడన్నా వచ్చాడా, ఆడు ఎలా ఉండాలని నువ్వు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో అలా ఉంటేనే ఆడిని యాక్సెప్ట్ చేయి. అక్కడి నుంచి నువ్వు అనుకున్నట్టు జీవితం అదే వెళ్తుంది. అలా కూర్చుని నీ మైండ్లో నీ హార్ట్లో ఉన్న ఫైల్స్ని నువ్వు డిలీట్ చేయకపోతే కనుక ఇక్కడ ఎవ్వడికి ఏమీ ఒరగదు. నువ్వు అలా కూర్చుని దీనంగా చాలా సాడ్ మోడ్లో, ఎమోషనల్ మోడ్లో, ఎప్పుడూ సినిమాటిక్గా ఒంటరిగా తిరిగినంత మాత్రాన, లేదంటే అలా గాలి చూపులు చూసినంత మాత్రాన ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ ఆగిపోవు, సీఎం కుర్చీ ఎక్కివాడు మాండో, లేదంటే మీ సందులో రోజు అటు ఇటు పని చేసుకుంటా తిరిగే వాళ్ళు అందరూ మానేసి చాలా రోజుల నుంచి ఎలా ఉన్నావు ఎందుకు అని చెప్పేసి ఒక 100 మంది కూర్చుని నువ్వు ఓదార్చరు. 1-2 రోజులు చూస్తారు, 3వ రోజు అడిగి బాగా ఒళ్ళు కొవ్వెక్కింది, ఎవడు చేసుకోమన్నాడు చేతులారా చేసుకున్నాడు అంటారు. వాళ్ళ చేత కూడా మాట్లాడిపించుకో నువ్వు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ నీకు నువ్వు చేసుకునే డ్యామేజ్లు, నీకు నువ్వు చేసుకునే గాయాలు, నీకు నువ్వు కేవలం బొక్కలు పెట్టేసుకుంటున్నావు మనసుకంతే, అంతకు మించి ఏమీ లేదు ఆలోచించడానికి. ఎన్నిసార్లు జరగలేదు నీకు ఇలాంటి? నీ 10th జరగలేదా? నీ ఇంటర్మీడియట్లో జరగలేదా? నీ డిగ్రీలో జరగలేదా? మార్కుల విషయం కావచ్చు, ప్రేమ విషయం కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవడో ఒకడో ఏదో రకంగా నిన్ను బాధ పెట్టినాడే కదా. మరి అన్ని బాధల్ని మోసుకుంటూ చచ్చిపోతావా? అన్ని బాధల్ని మోసుకుని ఏడుస్తూ బాధపడుతూ అక్కడే ఉండిపోతావా? ఎందుకు ఇంక బతికెందుకు? అందుకే అంటున్నాను కదా, అలాంటి ఎమోషనల్ స్టేట్లోనే ఉంటాను, నా వల్ల అవ్వట్లేదు అనుకుంటే ఇక్కడ ఉండొద్దు, కాశీకి పో. అక్కడ ఉంటే నిన్ను ఎవడో కదపడు, నువ్వు అలా ఏడుస్తూ కూర్చున్నంత మాత్రం కనీసం అక్కడే ఆ బాధలన్నీ మోసి అక్కడే పోయేవనుకో కనీసం పుణ్యం వస్తుంది. అంతేగాని ఇక్కడే కొంపలో ఉండి నేను మారను, నేను మర్చిపోలేకపోతున్నాను, నేను మారలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో తెలుసా నా దగ్గర అంటే ఎవరికి కావాలి నీ జ్ఞాపకాలు? నీకేముంది బాసు నువ్వు విన్నా చెప్తావు, నీకు జరిగితే తెలుస్తుంది అంటావా? ఇన్ని చూసా నేను ఇప్పటి వరకు 197 పాడ్కాస్ట్లు మాట్లాడాను మీతో. 197 వాటిల్లో 197 రకాల ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ నేను చూసినయే, ఇది కూడా నేను చూసిందే, ఇది కూడా నేను అనుభవించిందే. ఇప్పుడు నేను అనుభవించినవి అన్నీ డిలీట్ చేసేసుకొని ప్రశాంతంగా ఒక ఫ్రెష్ షోరూమ్ పీస్లో వచ్చి కూర్చుని నీ ముందు మాట్లాడుతున్నా. చాలా బాగుంది, హ్యాపీగా. మనను వదిలేసి వెళ్ళిపోయినోడు బాధపడతాడా, లేదంటే మనను వదిలేసి వెళ్ళిపోయినోడు ఏమన్నా అయిపోతాడా, లేదంటే మన శాపాలు మన కర్మలు అన్నీ అడిగి తగులుతాయి అనేది సెకండరీ. ఫస్ట్ నీ పరిస్థితి ఏంటి, ఫస్ట్ నీ స్టేటస్ ఏంటి, ఫస్ట్ నీ కర్మ ఏంటి, ఫస్ట్ నీ రోజు ఏంటి, నువ్వు అనుభవిస్తున్న నీ క్షణం ఏంటి? సరే ఇప్పుడు నేనే ఉన్నాను, ఇలా నేను మోసపోయాను, నాకు అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనంత బాధ ఉంది నాకు అని చెప్పేసి ఇలా ఎమోషనల్గా నేను మీతో మాట్లాడాను. మహా అయితే మీరు ఏం చేస్తారు, ఒక కామెంట్ పెట్టి లేదు బాసు లైట్ తీసుకో, నువ్వు కూడా ఇలా అంటే అలాగా, ఏం కాదు మేము అందరం ఉన్నాం కదా అంటారు. 2వ రోజు అదే వీడియో పెట్టాను, 3వ రోజు అదే వీడియో పెట్టాను, 4, 5, 6 నెల, 2 నెలలు, 3 నెలలు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, నా ఛానల్లో నా వీడియో కనిపిస్తే పారిపోతారు మీరు. ఈడు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాడు రా అయ్యా, ఈడితో మనకి ఎందుకని. కానీ నేను అలా ఉండాలనుకోవట్లా.
నేను కూర్చున్నాను, నన్ను నేను రిపేర్ చేసుకున్నాను, నన్ను నేను సర్వీస్ చేసుకున్నాను. నా మనసులో, నా మైండ్‌లో ఏవైతే వేస్ట్ అండ్ జంక్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసి పడదొబ్బా. ఒక అమ్మాయి మోసం చేసిందా? డిలీటెడ్ ఫైల్. లేదు, కెరీర్‌లో ఎంత కష్టపడుతున్నా సరే, ఇంకా నేను అనుకున్న పాయింట్ చాలా దూరంలో ఉందా? డిలీటెడ్. లేదు, అసలు నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? నేను అందరికంటే చాలా బెటర్‌గా ఉన్నాను. కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఎమోషన్ నాలో ఉందా? డిలీట్. ఇప్పుడు నేను ఒక ప్యూర్ న్యూ ఫైల్. ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు పని చేయదనుకున్నట్లని వదిలేస్తున్నా. ఎందుకంటే ఒక్కో రోజు గడిచిపోతుంది తప్ప, గడిచిపోయిన దాని గురించి ఆలోచించుకున్నంత మాత్రాన రేపన్న రోజు రావడం మానేయట్లా. నీకు అర్థమవుతుందా? ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఈ క్షణం ఇక్కడే ఆగిపోద్ది. ఇంకా గొడవ ఉండదు. రేపన్న రోజు రాదు. రేపన్న రోజు బ్రతుకు గురించి మనం బాధపడక్కర్లేదు అనుకుంటే గనక హ్యాపీగా బాధపడుతూ కూర్చుంటా. నేను కూడా రెడీ. అలాంటి మంత్రం ఏదన్నా ఉంటే నాకు చెప్పండి. కానీ సృష్టిలో భగవంతుడికి కూడా తర్వాత రోజు, తర్వాత క్షణం అనేది తప్పలేదు. నువ్వు నేను ఎంత ఎండిపోయిన ఆకులాంటోళ్ళు మనం. అందుకని నేనేం చెప్తున్నానంటే, నేను వెరీ కీన్ ఎగ్జాంపుల్ చెప్తా. అది ఎగ్జాంపుల్ కాదు, అది నిజం. నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు బాధల్లో ఉన్నావు అబ్బాయి ఫుల్గా, లేదంటే ఒక అమ్మాయి బాధల్లో ఉన్నప్పుడు నువ్వు అసలు నీ చుట్టుపక్కల వాళ్ళని, నీ శరీరాన్ని, నీ బాడీని దేన్ని పట్టించుకోకూడదు కదా. చిరిగిపోయినాయి నీ బట్టలు, చిరిగిపోయినట్టే బయటకి ఎందుకు వెళ్ళట్లేదు? నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం క్లీన్గా డ్రెస్ వేసేసుకుని, నీట్గా తలదువ్వు వేసుకుని, ఏదో దొరికిన పర్ఫ్యూమ్ కొట్టేసుకుని జనంలోకి వెళ్ళి, నువ్వు డల్గా ఉంటావు లేదా తర్వాత సంగతి, కానీ నువ్వు బట్టలు ఎందుకు తీసుకుంటావు? నువ్వు ఎందుకు స్నానం చేస్తున్నావు? నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావు? టైంకి ఎందుకు తింటున్నావు? నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే. నాకు ఇలా అయిపోయింది, నేను ఇలా, నా పరిస్థితి ఇలా అయిపోయిందని కేవలం నువ్వు ఒక కైండ్ ఆఫ్ ఆలోచనతో ఆలోచిస్తున్నావు. ఆలోచన వదిలే. బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావు? బాధలో ఉన్నావు కదా, రెడీ అవ్వకు. చిరిగిపోయినాయి కదా బట్టలు, కొనుక్కోకు. చెట్టు కింద ఉండెళ్ళి ఏది దొరికితే తిను. ఉద్యోగం చేయకు. అన్నీ మానేసి సన్యాసుల్లో కలిసిపోంటే కలిసిపోవు. నువ్వు, నీకు అంత దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే అదొక వేరే వెర్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దాన్ని టచ్ చేసే దమ్ము నీలాంటోడికి నాలాంటోడికి లేదు. అందుకని ఏం చెప్తున్నానంటే, మనం హ్యాపీగా బ్రతుకుదాం. ఒక చోట కూర్చుని మనల్ని ఏ అయితే ఆపేస్తున్నాయో, మనల్ని ఏ ఎమోషన్స్ అయితే పట్టుకుని పిండేస్తున్నాయో, అలాంటి ఎమోషన్స్ అన్నీ కేవలం నువ్వు సృష్టించుకున్నాయి. ఇదేం పెద్ద పెద్ద గీతోపదేశం కాదు. నువ్వు సృష్టించుకున్నాయి మాత్రమే. ఒక ఇద్దరు విడిపోయినప్పుడు ఒకళ్ళు హ్యాపీగా వదిలేసి వెళ్ళిపోయారు, తొక్కలే అన్నట్టు. ఇంకొకళ్ళు ఏడుస్తున్నారంటే రీజన్ ఏంటంటే, ఆడికి వదిలేయగలిగే అంత దమ్ము ఉంది, ఆడు వదిలేసాడు, వెళ్ళిపోయాడు, ఆడి బతుకాడు బతుకుతున్నాడు. నువ్వేంటంటే అదే ఎమోషనల్ ట్రాప్లో ఉండిపోయి ఎక్కడతో అన్నీ అయిపోయినాయి, ఇంకా జీవితం అంతం అనుకుని చెప్పి నువ్వు అక్కడే కూర్చుని ఏడుస్తున్నావు అంతే. లేదంటే ఆడికంటే నీకే ఎక్కువ దమ్ము ఉంది. ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోయినాడు చాలా తేలిగ్గా వెళ్ళిపోయాడు. కానీ ఇంకా అక్కడే పట్టు కూర్చున్న నువ్వు చాలా బలంగా, చాలా బరువును మోస్తున్నావు. తేలిగ్గా వదిలేసినోడి దగ్గర కెపాసిటీ ఉండదు, కానీ బలంగా పట్టుకుని ఏడుస్తున్నావు చూసావు, నీ దగ్గర చాలా కెపాసిటీ ఉంది. ఒకసారి ఆ బరువుని, ఆ భారాన్ని దింపేసుకుని చూసావు అనుకో, నిన్ను కొట్టేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు. నీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అలా మెల్లగా వెళ్ళిపోతున్న జీవితంలో టక్కుమని ఎవడో తగిలాడు. కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాడు నీతో పాటు, అంతా బాగానే గడిచింది. మళ్ళీ అలా ఇద్దరూ సాగిపోతున్న జీవుల్లో టక్కుమని వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వేం చేస్తావు తెలుసా? అంతకుముందు ఇలా సాగుతున్న జీవితంలోకి ఒకడు వచ్చి ఎంటర్ అయినప్పుడు ఆడితో పాటు కూడా మళ్ళీ జర్నీ మొదలుపెట్టావు కదా. ఈసారి నీతో పాటు జర్నీ మొదలుపెట్టి కొంత దూరం వచ్చిన తర్వాత నా అనుకునేవాడు వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఆ జర్నీ అక్కడితో ఆపేస్తావు. ఆపేసి అక్కడి నుంచి ఏడుపులు, శోకండాలు మొదలు పెడతావు. నువ్వు వెళ్తా ఉంటే వచ్చి కలిసాడు, కొంచెం దూరం వచ్చాడు, నువ్వు జీవితాంతం చివరి వరకు వస్తుందేమో అనుకున్నావు, రాలేదు, పోయాడు. ఆడికి ఆ దారి నచ్చలేదు, నీతో నడవడం చిరాగ్గా అనిపించింది, వెదర్ బాగలేదు, రాళ్ళు, రప్పలు, ముళ్ళు, దరిద్రాలే కనిపిస్తున్నాయి, వెళ్ళిపోయాడు. సరే, నువ్వు మొదలుపెట్టు, మిగిలిన దూరం నువ్వు నడిచి. మళ్ళీ వెళ్ళే దారిలో ఎవరో ఒకళ్ళు కనిపించి తీరతారు. వాళ్ళకి నీ దారి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళతో పాటు నీ దారి ఇంకా బ్యూటిఫుల్గా మారుతుంది. ఇద్దరూ కలిసి చివరి వరకు నడుస్తారు. ఇక్కడ వెళ్ళిపోయిన మనుషులు, చెడిపోయిన ప్రేమలు, జరిగిన మోసాలు, చూసిన దరిద్రాలు జీవితంలో అనిల్ అంబానీ దగ్గర నుంచి మొదలుపెట్టి జుకర్బర్గ్ వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి.
కాకపోతే వాళ్ళందరూ లైఫ్‌ని ఆపకుండా వచ్చిన వాళ్ళని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని టాటా బై బై చెప్పేస్తా హ్యాపీగా వాళ్ళ బండిని ముందుకు పోనిచ్చారు. నువ్వేంటంటే ఇంక ప్రపంచంలో నీకు జరిగినంత ఇంకెవరికీ జరగలేదన్నట్టు అక్కడే ఆగిపోయావు. దయచేసి ఈ రోజు నుంచి నీ మైండ్‌లో ఉన్న జంక్ ఫైల్స్‌ని, నీ మైండ్‌లో ఉన్న చెత్తని, చెదారాన్ని కూర్చుని ఆలోచించుకో. ఇది అవసరం నాకు. దీని గురించి ఆలోచించకపోతే నాకు కూడు దొరకదు, బట్టలు దొరకవు, ఉండడానికి ఇల్లు ఉండదు. నాకు ఇంకెవడు ఉండడు అనుకుంటే దాని గురించి ఆలోచించు. హ్యాపీ కదా! నీకు భోజనం దొరుకుతుంది, ఇల్లు, నీరు, గుడ్డ దొరుకుతున్నాయి అంటే నేను కూడా హ్యాపీ కదా! లేదు అలా ఏం దొరకట్లేదు, దీనివల్ల నేను ఇంకా దిగజారిపోతున్నాను అనుకుంటే వదిలేయి. వదలడం అంత తేలిక కాదు. ఇలాంటి సొల్లు డైలాగులు చెప్పి ఇలా అయితే అసలు మన వీడియోస్ చూడకు నువ్వు. ఎందుకంటే నేను నీతో మాట్లాడడానికి వచ్చింది యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్‌గా. మీ కొంపలో ఓడితో కూడా నువ్వు ఇలా మాట్లాడలేవు కాబట్టి, ఒరే బాబు బయట పరిస్థితి ఇదిరా, బయట జరుగుతుంది ఇదిరా నాయనా అని చెప్పడానికే నేను ఈ పక్కన కూర్చొని మాట్లాడుతున్నా. కానీ నేను ఇంకా మారలేను, అదంత ఈజీ కాదు అని నువ్వు అనుకుంటే నీతో మాట్లాడడానికి నాకు అర్హత లేనట్టు నేను ఫీల్ అవుతా. సో నువ్వు మారాలి అనుకుంటే ప్రతి దాన్ని డిలీట్ చేసేయి. నువ్వెప్పుడైతే వదిలేయడం మొదలు పెడతావో అప్పుడు నీ చుట్టూ అన్నీ చేరడం మొదలు పెడతాయి. నువ్వెప్పుడైతే ఒకే దాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటావో నీ చుట్టూ కనీసం చల్లని గాలి కూడా రాదు. ఎందుకంటే ఆ చల్లగాలి వచ్చినా సరే నువ్వు దాన్ని ఫీల్ అయ్యే స్థితిలో నువ్వు ఉండవు. ఏదొచ్చినా సరే నీకు చిరాగ్గానే అనిపిస్తుంది. అదో గాలి అంటూ ఉంటావు. ఇవన్నీ డిలీట్ చేసి ప్రశాంతంగా కూర్చున్నావు అనుకో, చల్లని గాలి తగిలిందనుకో అనిపిస్తుంది. ఇంత తేడా ఉంటుంది. అందుకే దయచేసి అని చెప్పను, వార్నింగ్ ఇస్తున్నా నీకు. ఈ రోజు నుంచి నీ హార్ట్లో, నీ బ్రెయిన్లో నీకు అవసరం లేని ఫైల్ అన్నిటిని డిలీట్ చేసి మైండ్ అండ్ బ్రెయిన్ అండ్ హార్ట్, నీ బాడీ మొత్తాన్ని చాలా స్పేషియస్గా క్రియేట్ చేసుకో, ఖాళీగా ఉంచుకో. ఇంకొకసారి జంక్ ఫైల్స్ని, జంక్ పీపుల్ని, చెత్తని, చెదారాన్ని లోపలికి రానివ్వకు. ఇలా మొదలుపెట్టి ఇక్కడ వరకు ఎలా అయితే వచ్చావో లైఫ్లో, ఇక్కడి నుంచి నీతో ఎవరు వెళ్ళిపోయినా, ఏం కోల్పోయినా సరే అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టు. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలామంది యాడే వెళ్ళిపోయారు కదా నీతో. చాలామంది నిన్ను వాడుకుని వెళ్ళిపోయారు కదా. చాలామంది మోసం చేసి వదిలేశారు కదా. ఇక్కడ దాకా వచ్చేసావు కదా. ఒక ఏజ్ అనే నెంబర్ దగ్గర నిలబడ్డావు కదా. ఇక్కడి నుంచి అలాగే వెళ్ళిపో. మళ్ళీ వచ్చిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు పోతారు. ఎందుకంటే ఇప్పటిదాకా నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి నీకే స్పృహ ఉంటుంది. ఎవరిని రానివ్వాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో అలా ఉంచాలి అనేది నీకు తెలిసిపోయింది. ఈసారి నుంచి నీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. పూరి జగన్నాథ్ మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నీ లక్ బాగుంటే, నువ్వు అదృష్టవంతుడు అయితే నీ లైఫ్లో దరిద్రులందరూ ముందే తగిలేస్తారు. అలా తగిలేస్తే కనుక నీకు రిమైనింగ్ లైఫ్ చాలా బాగుంటుందని. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే 25, 30, 35, 40లోనే అందరూ తగిలేశారు. రిమైనింగ్ 25, 20 ఇయర్స్ హ్యాపీగా బ్రతికేస్తాం మనం. అందుకని అన్నీ డిలీట్ చేసి మొదలుపెట్టు.